సో ఒక బ్యాడ్ న్యూస్ అంటే బ్యాడ్ న్యూస్. ఈరోజు యాక్చువల్లీ మేము తిరుపతిలో తిరుపతి ట్రైన్ ఎక్కడం ఈరోజు సాయంత్రం, కానీ మిస్ అయిపోయింది. మళ్ళీ రేపు ఎక్కుతాం, ఎందుకంటే తత్కాల్ టికెట్ టైం అయిపోయింది. మేము పోయేసరికి రీచింగ్ అయ్యేసరికి 1 minute లేట్ అయిపోయింది. 1 minute విలువ ఈరోజు మాకు తెలిసింది. ఆ 1 minute దొరికి ఉంటే ఈరోజు సాయంత్రం మేము ట్రైన్ ఎక్కటలేం. సో ఎనీవే వాట్ ఎవర్, చెప్పలేం ఏది ఏ విధంగా ఉందో రాసి పెట్టి. ఆ వెంకటేశ్వర స్వామి ఈరోజు వద్దనుకున్నాడు, రేపు రమ్మంటున్నట్టున్నాడు. సో అందుకని చెప్పేసి వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడైతే మనం డైలీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఊరికి వెళ్దామా ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఎప్పుడు వద్దాం? రేపు సాయంత్రం, రేపు మధ్యాహ్నం వద్దాం. లేదంటే మీరు ఆనే ఉండరు, నేను వచ్చేస్తా, టికెట్ తీసుకుంటా, కథం. ఊర్లో 2 రోజులు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. లైట్ బీఎడ్ వస్తుంది సామన్నా దావట్లేదా? మరి బీఎడ్ వచ్చింది, గడ్డం వచ్చింది సామన్నా దావట్లేదా? ఏమైనా స్వప్న అంతా డల్లు కూర్చురు టికెట్ పోయినందుక. ఏం కాదు, ఇలా కాకపోతే రేపు పోతాం. గంతే సింపుల్. ఏం నానే, వావ్ యు ఆర్ లుకింగ్ క్యూట్ నానా, యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ క్యూట్ గర్ల్. మంచిగా అనిపిస్తున్నారు ఇట్లా ఈ డ్రెస్సులా, ఈ జుట్టులా. కొత్త డ్రెస్ పెద్ద పెరిగినాయి నీకు, పెద్ద పెరిగినాయి. అందుకని కరివేపాకు తినాలి, కొత్తిమీర తినాలి, అన్ని తింటే అట్లా పెద్ద పెరుగుతాయి. క్రియాంశి చూడు, రోకలు కూడా తినాలి. ఈ రోజు పొద్దున్న రోకలు ఎంత మంచిగా ఉంది, మిస్ అయిపోయారు రోకలు. ఫటాం ఫట్. సో ఈ మేడ్చల్ కొంచెం దూరం అనిపిస్తుంది. మరి వేరే దగ్గర పోమా? ఇంకోటి ఏడుంది, ఎయిర్ నగర్ లో ఉంది. అది సేమ్ డిస్టెన్స్ సేమా, కాకపోతే ఇక్కడ మంచిగా దొరుకుతాయి. జనాలు ఎక్కువ ఉండరు, ఆడైతే లైన్ కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ కొంచెం ఒక్క 1 minute అయితే అయిపోతుండే. అందుకని ఇంకా నేను లేడీస్ లైన్ లేదు ఆడ. సప్నను పంపించినాక టోకెన్ లోపల తీసేసుకోండి, ఆ స్లిప్ లోపల తీసుకొని కొట్టేసరికి కంప్లీట్ అనిపించి చూపించింది. కాకపోతే ప్రీమియం తత్కాలు ఉన్నాయట. ప్రీమియం తత్కాలు అంటే ఇప్పుడు ఒక 500 ఉంది అనుకో, అది 1000 రూపాయలు డబల్ రేట్ ఎక్కువ. ఇప్పుడు మనకు పోనీకే 5000 అయిపోతాయి. ఇట్లా పోతేనేమో 2000 అయిపోతుంది. 5 కాదు 5 4 20 2000. వచ్చనీకి వేరే అవుతుంది. ఎందుకు రేట్ ఎక్కువ? వచ్చనీకి ఆడ మనం చూసుకోవాలి, టైం ఎట్లుంటుందో తెలియదు. ఎందుకంటే పురుషతగా పోదాం అనుకుంటున్నాం కాబట్టి ఒక రోజు లేట్ అయినా సరే నిమ్మలంగా పోయేస్తాం. ఓం నమో వెంకటేష్ ఆయన మహా. నిజంగా తిరుపతి పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా తిరుపతి. మొన్న పోయిన మంత్, అంతకు ముందు మంత్ 3 months కింద పోయినా నేను. ఒక్కనే పోయినా, ఫోన్ కూడా తీసుకోపోలే. ఫోన్ ఇడ పడేసి బాధ అనిపించింది, మనసు బాధలేదు. పోయినా జనరల్ టికెట్ ఎక్కిన 235 రూపాయలు టికెట్ ఎక్కినా, అన్నీ దిగిన. మంచిగా 7 కొండలు మంచిగా ఎక్కుకుంటా నడుచుకుంటూ పోయినా. మస్తు అంటే మస్తు ఉండే. ఇప్పుడు కూడా ఇలా నడిపిద్దాం, ఎండాకాలంగా ఫ్రెండ్స్ నడిపిద్దాం వీళ్ళందరినీ నడిపిద్దాం. నడుస్తా సప్న మళ్ళా బక్క అవుతావు. ఇప్పుడు ఇప్పుడు అనుకుంటే మళ్ళీ బక్క అవుతావు. నువ్వు నాతో ఎవరి కంట పడకుండానే వెళ్ళిపోతున్ననే. నువ్వు పువ్వులు జల్లుకొని పోతున్నవే అతగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అతగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. రాను నాకు తెలియదు, పండుగ అది ఇంటికైతే వచ్చేసినాం. కాకపోతే మా ఇంటి ముంగటోళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారు. అరే శేఖర్, మనమే కాదు మూటలు ఎవరైనా కట్టుకోవాల్సిందే. మరి ఇల్లు ఖాళీ చేస్తే గుర్తున్నా చాలా మూటలు కట్టుకోవాల్సిందేనా? ఏ మూటలు కాదు, ఇప్పుడు బట్టలు మాత్రం మూట కడతారు. చిన్న చిన్న ఐటమ్స్ కానీ ఇప్పుడు అవన్నీ డబ్బాలలో వేసి పెడతారు. ఒక ప్యాక్ చేసి ప్యాకర్స్ అండ్ మోర్స్ వీళ్ళు కూడా వాళ్ళు ఒక డబ్బాలో చేసి పెడతారు అన్నమాట. జాలికి బట్టలు కింద బాసాలు కింద పడకుండా అవన్నీ పెట్టి దాని మీద ఇట్లా టేప్ వేసేది చూడు. చాలా బాగా పెట్టారు. ఒక వస్తువు కింద పడని వేల వేల వెన్నెలంట సదా, నా ప్రేమే నీకు భారం అంటే పర్లేదమ్మా ఈ జన్మకు, ఉంటానే నీకే దూరంగా, అవుతానే నేను నీకే ఘోరంగా. ఇదైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇది పంపించిన అక్కకైతే వన్స్ అగైన్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మనకు ఇన్ని రోజులు మౌనికా రెడ్డి అనుకున్నా, ఆ మౌనికా రెడ్డి అక్కతో పాటు మనకు లాస్ట్ అక్క కూడా ఇది పంపించింది. సెట్ అవుతుంది, సూపర్ సెట్ అవుతుంది. కానీ ఎందుకు అది ఆడికే కట్ చేసి ఇంకో దాంట్లో కట్ చేసి చేయొచ్చుగా, 2 అయితే ఇక
ఓ ఈ ఇంట్లో అంటే సెల్ఫ్లు ఇట్లున్నాయి. ఇన్ కేసు రేపు వేరే ఇంట్లోకి పోయినాక అయ్యో మనకు అదే పని ఇక ఇడికెళ్ళి ఆడికి ఆడికెళ్ళి ఇడికి ఇడికెళ్ళి ఆడికి ఇక మొత్తం చేంజ్ అయితేనే ఉందాం ఇక చేంజ్ అయితేనే ఉందాం కదా. వేస్ట్ అవుతుంది కదా. వేస్ట్ ఏం కాదు ఈ సప్న. అయితే ఈరోజు వచ్చేసి మేము చేపలు తెచ్చినాం. నేను ఈ రొయ్యలు ఉన్నాయి కదా, మళ్ళీ మనం తిరుపతి పోతే ఈ వాసన రూమ్ మొత్తం అవుతుంది. ఈరోజు మీకు రొయ్యలకు 2 పెడదామని మేము అనుకున్నాము. మీరు బయటకు పోయి మీరు చేపలు తెచ్చారు. ముందే చెప్పొద్దాం మరి తెచ్చిపోతే మాకు చెప్పినావా? అయితే మరి ఇప్పుడు నువ్వు తెచ్చినాక ఏం చేస్తాము? వండుతాము. 2.5 kg ఎప్పుడంత తేలా మనం. ఎందుకు బావ అంతగా తెచ్చారు? అయితే అక్కడ ఒకటే చేప ఉంది, ఆయన సగం ఇవ్వండి అంటాడు. లాస్ట్ చేప నాటు ఇది. అయ్యో లాస్ట్ చేప నాటు సగం ఇయ్యాడట. తీసుకోవడం మొత్తం తీసుకోవడం లేకపోతే అన్నారు. ఇక మళ్ళీ మనం బోనికి ఇప్పుడు తిరుపతి బోనికి 3 రోజులు టైం ఉంది ఎట్లాగో. ఇప్పుడు తిన్నది కూడా అరిగిపోతుంది. సో ఇక తెచ్చుకుందే బెస్ట్ అని చెప్పేసి ఇక మొత్తం తీసుకున్నాం. ఇలా కాకపోతే రేపు ఎల్లుండి తిందాం. ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం తిందాం. చేపలు ఈ రోజు వండితే రేపు ఇంకా మస్తు ఉంటుంది. కొంచెం పులుసు పెట్టురు, కొంచెం ఫ్రై చేయరు. ఎవ్వరు ఎందుకు తిన్నారు? మేము తింటాంగా. నువ్వు ఒక్కదానివే తిన్నావు తెలుసా? శిరీష తింటావు కదా పులుసు. పంచు పడ్డదా రాష పంచు. వావ్ ఈ డెకరేషన్ మస్తు ఉంది. ఇది నా బాధ ఏంటంటే అన్నీ ఒక దానిలో పెడతావు సప్న నువ్వు. మంచిగా ఉంది అంటే సపరేట్ సపరేట్ పెడతావు అని అనుకున్నాను. మరి ఇవన్నీ పెడుతున్నావు, ఆ స్టాండ్ ఎందుకు పెట్టినావు మళ్ళీ? ఫిష్ కర్రీ బోన్స్ మాత్రం మస్తు కొట్టిండు. హలో ఇవి కొన్ని తిననీకి, కొన్ని ఎంచనీకి, కొన్ని ఎందుకు వేస్ట్ అవుతుంది సప్న? కొంచెం పెట్టు, ఎక్కువ ఎందుకు పెడతావు పులుసు? కొంచెం పెట్టు, నా మందం పెట్టు, లేకపోతే తమ్మిడికి నా మందం పెట్టు. రోజు వండుతలేవా సప్న? నేను మటన్ మానేసిన సప్న, అందుకని ఇవి తెచ్చిన. మొత్తం ఫ్రై అని తింటే పుచ్చుతో కొంచెం చార్ మంచి ఉంటుంది కదా సప్న. ఫిష్ క్రియాన్స్ ఇది. అమ్మో ఇక సో ఫ్రెండ్స్ 2 కిలోల చేప కూడా కొట్టుకురావాలి. కొట్టుకొచ్చిన తర్వాత ఇట్లా కడుక్కోవాలి. కొట్టించి రావాలి. కొంచెం తక్కువనే ఎక్కువేమి ఎక్కువ. కండ్లారా రే కళ్ళురా క్రియాన్స్. అమ్మ ఫిష్ మరి ఫిష్ అది. అరే ఫిష్ రా దురద అమ్మ ఫిష్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాని తర్వాత ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా కొత్త అల్లం ఎల్లిగడ్డ తీసుకోవాలి ఫ్రెండ్స్. కొత్త అల్లం ఎల్లిగడ్డ తీసుకొని అందులో ఒక స్పూన్ వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ మంచి ప్లాస్టిక్ స్పూన్ వేసుకోవాలి. మొన్న అట్నే తిని స్పూన్ అట్నే పెట్టినమాట. కొన్ని చూసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వు మళ్ళీ ఆనందంగా ఏం లాభం చెప్పు. 2 స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పట్టింది తీసుకోవాలి ఫ్రెండ్స్. మన ఇంట్లో పట్టుకోవాలి, ముందే చెప్తున్నా, మళ్ళీ బయటికి వెళ్ళి పట్టుకురావద్దు. దాని తర్వాత 2 అవేమంటారు నిమ్మకాయలు తీసుకోవాలి. క్రియాన్స్ అర్రా. దాని తర్వాత గరం మసాలానా జీలకర్ర పొడి. సారీ ఫ్రెండ్స్, జీలకర్ర పొడి కొంచెం వేసుకోరి. దాని తర్వాత శిరీష వేసుకోరా నువ్వు కూడా. వచ్చారా నీకు? వచ్చా? దీని తర్వాత ఏమేసింది ఇప్పుడు? గరం మసాలా కొంచెం వేసింది, ఎందుకంటే మళ్ళీ మడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా. ఫిష్ కారం ఉప్పు కాదురా, ఇదేంటి ధనియాల పొడి కొంచెం, ఇంకొంచెం మంచిగా ఉంటుంది ధనియాల పొడి. ఏందమ్మా ఫిష్ మరి ఫిష్ అందులో అవి తీసాను ఇత్తుల్లి. ఎందుకో ఈ నిమ్మకాయ ఇట్లా పిండుతా ఉంటే నాకు నోట్లో ఊరీలు వచ్చేస్తున్నాయి. ఇక చూడు నోట్లకు నీళ్ళు వచ్చేసినాయి అప్పుడే. అరే అరే మంచిగా మధ్యలో కట్ చేసి అయిపోతున్నాయి. ఇది కొంచెము మొన్న దేనికో కట్ చేసిన. అయితే మొన్నటిది ఇలా వాడుతున్నావు. గ్రేటే, నువ్వు మళ్ళీ వాడేస్తావు అనుకున్నా, మళ్ళీ యూజ్ చేస్తావు. అట్లా ప్రతిదీ వాడేస్తామా బావ? ఏది అవసరం వస్తే అవసరం రాదా దాన్నే వాడేస్తాము. అట్లా కూడా ఉంటుందా? వెరీ గుడ్. అవసరం వచ్చే వాటిని అవసరం రాని అన్నిటిని వాడేసి సంసారం చేసినట్టు. ఇది అట్లే అవుతుంది ఇప్పుడు మనకి. ప్రతిదానికి అన్ని పడేసుకుంటా అన్ని చూసేస్తున్నాం. మన పరిస్థితి ఏందో నాకేమీ అర్థమైతలేదు. ఏందమ్మా నువ్వు ఏందమ్మా అమ్మ 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 చుక్కలు చూపిస్తున్నావు అమ్మ అమ్మ అని. ఏమైందని? ఏం కాదే చెప్పు చెప్పు. నూనె చేతిలో పోయొచ్చు అట్లా. సో ఫ్రెండ్స్ ఇట్లా నూనె చేతిలో పోసుకోవాలి. చేతిలో పోసుకొని అవుతాయి ఏంద్రా నూనె కంపల్సరీ అట్లా చేతిలో పోసుకుంటే మంచిగా అది వస్తుంది అన్నట్టు. నీ ఫిష్ అలా ఉండను. ఫిష్ అలాంటిది ఇప్పుడు అంత ముంగడికి వచ్చింది. ఇంకేం చేస్తాం? అమ్మో భయపడే అట్లా. కానీ కొంచెం కారం తక్కువ అయితే ఏమో ఏం కాదు, మామూలుగానే ఉండదు. కాకపోతే ఏం చేస్తుంది తెలుసా, ఆయిల్ మొత్తం డీప్ ఫ్రై అయ్యేటట్టు చేయి. మొత్తం బయటకి వచ్చేసేయాలి ఆయిల్.
అట్లా అంటలేను, ఆయిల్లో తక్కువ ఏం చేయాలి అంటున్నా, అంటే రివర్స్ చెప్పిన కదా నేను, ఆయిల్లో తక్కువ వేయించు. ఒక 1 అవర్ దీన్ని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టు. అరే అరవకరా ప్లీజ్ రా, అక్కడ పైన గాలి మోటార్లు అరుస్తాయి, ఇటు కింద నువ్వు అరుస్తాయి, ఎట్లా రా బై? ఫిష్ ఇప్పుడు కాదు, ఇట్లా కలిపిన తర్వాత ఏం చేస్తావు? ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలంట ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా కలుపుకోవాలి చేతితోటి, మంచిగా కలుపుకొని కొంచెం కారం వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ మేము తక్కువ తింటున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు ప్రియాంష్కి అయితే అన్నం అయితే రెడీ అయిపోతుంది. ప్రియాంష్కి వేడి అన్నం. మరి ఇదివరకు నానియానిక, సారీ ఫ్రెండ్స్, ఇది నానియానికట. నానియానికి మంచిగా ముద్దలకు ఉంటే మంచిగా ఉంటుందట. ఆమె కూడా ఇప్పుడు ఈ మధ్య మా ఎంబడి తింటలేదు, ప్రియాంష్ ఎంబడి తింటుంది. ఇంకొంచెం పోయి చాలా ఓకే. అది కాదు, ఆమె ఫిష్ తినదా? నాని ఇది కలిపి మన పిల్లిని కలిపించేసి అన్నం తినేసి అయిపోయింది. చలో యుద్ధానికి సిద్ధమైన వీరుడా. చలో ఇది చారు కూడా చేస్తారట, చేపల చారు, దానికోసం ఇది రెడీ చేసి. మరి చేపల చారు ఏరా ఇట్లుంటుందట ఈమె మర్యాద. ఈమె చేయదట ఇప్పుడు ఓన్లీ పచ్చి పులుసు మాత్రమే చేస్తారట. చూద్దాం దీని ప్రాసెస్ వచ్చి చెప్పిన కాబట్టి ఇంతకుముందుకు ఏం చెప్పినా, ఈ కలుపుకునేంత వరకు కలుపుకొని దాని తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రెండ్స్. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటికి తీసి జరసేపు మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టింది ఫ్రెండ్స్. ఎంతసేపు అంటే ఒక 15 నిమిషాలు పెట్టింది ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కిచెన్లో జరసేపు పెట్టింది ఫ్రెండ్స్. మీరు కూడా జరసేపు కింద ఫ్యాన్ కింద పెట్టి జరసేపు తీసుకొచ్చి మరి నవ్వుతుంది, ఎంకరేజ్ చేయాలి కదా చెప్పిన. సో ఫ్రెండ్స్, మేము తిరుపతి బయలుదేరుతున్నాం. ఎవరైనా మాకు తిరుపతిలో కలిసిన వాళ్ళు ఉంటే కలవండి, అట్లాగే మాకు కొంచెం హెల్ప్ ఏమైనా చేస్తే చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే దాని ట్రావెల్స్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ సరిపోతే మాకు చాలు. ఇక ఆల్మోస్ట్ అన్ని చూస్తున్నా, కానీ రిజర్వేషన్ లేదు. మెయిన్ ట్రైన్ రిజర్వేషన్ లేదు, దర్శనం రిజర్వేషన్ లేదు, పొట్టు ఉంటుంది. మనం మినిమం 4 రోజులు పడుతుంది. సో ఫ్రెండ్స్, మేము కూడా మినిమం 4 నుంచి 5 రోజులు పెట్టుకుంటున్నాం, ఎందుకంటే ఇక మెల్లగా వస్తాం. ఇక ఈసారి ఈ సమ్మర్ వేరే యాత్ర లేదు. మంత్ పోదామంటే ఆల్మోస్ట్ అందరికి అప్పటికి డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇంటర్ 10th అన్ని అయిపోయినాయి. ఇప్పుడు అందరూ అటే, ఇప్పుడు దారి అందరూ అటే. ఇక రేపటి నుంచి మొత్తం అందరూ అటే. మనమే లేట్ చేసినాం, మనమే నిన్నమని పోతే అయిపోతుండే, మనమే నిన్నమని పోయేస్తే బెస్ట్ ఉంటుండే. సో ఫ్రెండ్స్, ఇక ఇది తిన్నది మాత్రం మాకు దర్శనం ఎప్పుడు ఇంకా 5వ రోజుకి అవుతుంది. ఇది ఈ రోజు తింటే 5వ రోజుకి మాకు దర్శనం అవుతుంది. సో అప్పటి వరకు మొత్తం కరిగిపోతుంది. ఇక ఇలాంటివి తీసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటివి తీసుకొని నిజంగా మా కిచెన్ నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే లైక్ చేసుకోండి. ఆల్రెడీ ఒక అన్నాడు, అన్న మీ వంటల కంటే మీ కిచెన్ చాలా బాగుంది అని చెప్పేసి. నిజంగా మాకు ఈ కిచెన్ కూడా చాలా నచ్చింది నాకు, వెడల్పుగా, దాంతోపాటు బ్రైట్నెస్గా చాలా బాగుంది. అందుకని చెప్పేసి దీన్ని మేము వదిలే ఫ్రెండ్స్. వావ్, ఇట్స్ మిరాకిల్, ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ బ్లూమియస్ ఏమంటారు, మంచిగా చేసింది కదా పీసులు. కొత్త అన్న ఆయన లాస్ట్ చేపనట్టు ఇది నేనే మన రోడ్డు పక్కకు బడి మసీద్లో. వావ్, వాట్ ఏ నైస్, చాలే. ఓకే డన్. అప్పుడు పచ్చి పులుసు చేస్తావా? చేసేసి ఓకే, యూ కెన్ క్యారీ ఆన్, ఐ విల్ డూ దిస్ వన్. ఓకే, ఫస్ట్ వాయి అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 5 పీసులు వచ్చినాయి. ఇదని ఒకసారి మనం టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడని మాత్రం బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి. నిజంగా పీస్ గిట్లుంటే బాగా ఇష్టం అనిపిస్తుంది. ఇట్లుంటే కడక్కుంటే మస్తు అనిపిస్తుంది. ఇట్లా ఉబ్బితే మస్తు ఉంటుంది. ఆహా, పీస్ మాత్రం సూపర్ వచ్చేసింది బయటికి కడక్కు. బాబా, ఏముంది స్వప్న, సూపర్ కలిసింది. సూపర్ అయితే సూపర్ ఉంది. కొంచెం తిని కాదు, ఏం కాదు, కొంచెం తిని, ఏం కాదు. అన్ని దేవుళ్ళు మనోళ్ళే, ఏం కాదు, కొంచెం రేపు ఉంచారు. ఇప్పుడు మొత్తం కథ పెడతాను. తిరుపతి పోయేసినాక ఇంక గిన్నెలు వేసుకొని తింటా, నేను ఇష్టం ఇక. కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. పప్పు, నెయ్యి, సాల్ట్, ఇది నీకోసమే సరేనా? ఇది ఏంటంటే కింద ఎప్పుడైనా పడుకుంటా కదా, వచ్చి అతోష్ అంటాడు, వచ్చి కాలర్ పట్టుకుంటే అతోష్ అంటాడు. అతోష్ అంటే అర్థం ఏంటంటే ఇట్లా బుతోష్ బుతోష్ అతోష్ బుతోష్ అతోష్ బుతోష్. నువ్వు జాలి అక్క ఎటు పోయినా అక్కని మాత్రం కంపల్సరీ కావాలి. అక్కరా అక్క
అక్క చేసేపు అక్క వచ్చి అక్క సరేనా అక్క లే కప్ప నేనట్టే అడిగిండు. ఆ అక్క తర్వాత నువ్వు ఆగు పట్టుకొని ఆడు వస్తారు మళ్ళీ ఆమె లేస్తుందా? ఆ ఒక్కతే లేవదరా అంటే వచ్చి మీరు అడిగెళ్ళ వద్దు ఓ పడతాడు. చాలా చాలా అక్క అక్కనా అక్కలో మరి నువ్వు అక్క వస్తారు ఆహా ఇంకొకసారి అని ఇంకొకసారా అమ్మా ఇంకోసారి అని ఏ పడతాడు. చాలు ఇంకోసారా ఇంకోసారా ఇవన్నీ అట్లా ఇష్టం ఆడుకోవడం చాలా అని విన్నాడు. ఇంకోసారి అను లేవు ఇక లేవు సాలు లేవు అన్నం తినిపో అన్నం తినిపోయి ఫిష్ ఎంచావా ఎంతసేపు ఉంటాయి ఎదురు చూస్తున్నాయి గిన్నెల నా కోసం ఇంకెప్పుడు టైం పోతాయి ఇక శిర్ష వాళ్ళకి అన్నం తినిపిస్తుంది. రావు 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 ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ రావు రావు పడతావురా పాపేవా అబ్బో కాటం ఇప్పుడు వానికి అన్ని నచ్చినవి చేస్తున్నావు కదా అందుకనే ఇస్తాడు వాడు. అక్కడ ఇచ్చిండు వాము గ్రేట్ రా నువ్వు ఇటీవా గ్రేట్ రా నువ్వు బాబాయ్ ఏమైంది బాబాయ్? బాబాయ్ ఇంట్రెస్ట్ గా పని చేసుకుంటుండు. నాడు కిచెన్ లో పోమా ఇక శిర్ష ఇప్పుడు శిర్ష అన్నం తినిపిస్తుంది. నాకు మరొక 5 నిమిషాలు సైన్ పెట్టేసి వస్తా. అరే మీరు ఏం అటెంప్ట్ చేస్తున్నా మీద అయిపోయి అయిపోయిందా అరే గోరు పుచ్చుకోతే బే గిచ్చుతుండు తప్ప వీడు అమ్మా ఇగో గిచ్చుతుండు గోర్లు దీనికి రేపు పొద్దున గోర్లు కనిపించినట్టు నీ పని అవుతుంది ముందే చెప్తున్నా. గిచ్చుతావా నన్ను గిచ్చుతావాను అమ్మ అరే క్రియా దిగురా చాలు తీరా అమ్మ అమ్మలో రండి ఎట్లుండదు పిల్లలతో గిచ్చుడు అలవాటు చేసిన వానికి మొత్తం మొత్తం గిచ్చుతా ఉండు. నేను కాదు నువ్వే గిచ్చుతావు అట్లా. ముక్కు మూసుకున్నావా మూసుకో నువ్వే ముక్కెట్లా మూస్తుందో సార్ వాళ్ళిద్దరు కొట్లాట పెట్టాలి బావా. అమ్మో నాడు కొడతారా నేను